దేవా, నీ కృపను బట్టి నేనే దేవుడిని, మీరే నాకు సాక్షులు అన్నావు. నీ గురించి సాక్ష్యం ఇచ్చే కృప మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నిన్ను కనుగొని వాడు జీవాన్ని కనుగొన్నావు అన్నాడు. యెహోవా కటాక్షం వానికి కలుగును అన్నాడు. నీ కటాక్షం మా మీద ఉంచి దేవా, మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా, నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉండగా నా జీవితంలో నువ్వు చేసిన మేళ్ళు, ఉపకారాలు, మీరే వాటిని చెప్పగలిగే కృప అనుగ్రహించు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. నా చిన్నప్పుడు మా అమ్మగారు ప్రభుని నమ్మింది. లూథరన్ చర్చిలో నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు బాప్తిసం పొందింది మా అమ్మ. కానూరు దగ్గర నడిపెళ్ళి అక్కడ లూథరన్ చర్చిలో బాప్తిసం పొంది. నా గురించి మా అమ్మమ్మ గారు కూడా బాప్తిసం పొందాడు. కనుక నేను ఎదుగుతూ ఉండగా ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళి శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు వెళ్ళేవాడు. నిజంగా నడిపిల్లో బైబిల్ మిషన్ ప్రార్థన మరి జరిగేది. వారు కూడా పిలిచినప్పుడు ప్రతి శుక్రవారం టైంను బట్టి అక్కడికి కూడా వెళ్ళేవాడు. మా అమ్మగారు, నేను, మా అమ్మమ్మ నడిపిల్ల లూథరన్ చర్చికి వెళ్ళేవాళ్ళం. తర్వాత మా అమ్మగారు, నేను, మా అమ్మగారికి వదిన వద్ది సాధనాల సత్యవతి, అడప సత్యవతి. నిజంగా ఆవిడ మేమందరం వెళ్ళి చక్కగా పాటలు పాడటమే కాదు, మరి సంతోషంగా వాక్యం విని ఇంటికి వచ్చేవాళ్ళు. నడిపిల్లో సుబ్బమ్మ గారు నుండి, వాకల్పూడి సుబ్బమ్మ గారు, ఆవిడ నా కోసం ప్రార్థన చేసేది. ఆవిడకి 98, 99 సంవత్సరాలు ఉంటే ఆవిడ మోకాళ్ళు అనేది ఆ మోక చేతుల కింద తలగళ్ళు పెట్టుకుని మరీ మోకరించి ప్రార్థన చేసేది. తండ్రి లేని వారికి నువ్వు తండ్రివి నాయన. ఈ కుమార్తెకి తండ్రి లేడు, తల్లి ఉంది, వీళ్ళకి ఆస్తి ఉంది పడాల్లో, కానీ వాళ్ళ పెదనాన్న చిన్నాన్న ఆస్తులు వాళ్ళ నాన్నమ్మతో రాయించుకుని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇల్లు లేదు, పొలం ఉంది ఏదో 2 ఎకరాలు అక్కడ. ఏదేమైనా వారి ఆ యొక్క గ్రామానికి అంటే పడాల వెళ్ళాలి. ఆ తండ్రిది ఆ పితృరాజ్యత్వం ఆస్తి లేక ఆ ఇల్లు అవన్నీ నువ్వు స్వాధీనపరచాలి, ఇవ్వాలయ్యా, నువ్వు ఇక్కడ అనాథలుగా ఉండటం కాదని కూడా ఆవిడ ప్రార్థన చేసేది. నేను అనుకునేదాన్ని, ఎంత ముసలావిడ నా కోసం ఇలా చెయ్యాలా అనుకునేదాన్ని. అంత పండు ముసలామె కమ్మరు. నిజంగా చాలా ఆవిడ, నేను వెళ్ళినప్పుడు అలా అడుగు అమ్మాజీ వచ్చిందంటే చాలా లోపలికి పిలిచి ప్రార్థన చేసేది. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైందట. అంతేకాదు 4-5 సంవత్సరాల వయసులో మా తాతగారు అంటే మా అమ్మ తండ్రి కానూరులోనే ఒక 1 ఎకరం పొలంలో ఒక బుడత మావిడని ఉండేదట. చిన్న కాయలు కాసేది, పందారి కల్తీ. ఆ చిన్న కాయలు బుగ్గలో పెట్టుకుంటే బుగ్గకు సరిపోయాయంట, కానీ చాలా తీపిగా ఉండేయట. ఆ మామిడి చెట్టు కొట్టకుండా ఉంటే 1 ఎకరం అంతా ఆక్రమించిందట. దాని కింద 2 ఎడ్ల బళ్ళు, ఎద్దుల్ని కూడా కట్టేసేవారంట, అంత ఖాళీగా ఉండేదట. అదే మామిడి చెట్టు కింద ఉండటానికి అమెరికా నుంచి సువార్త ప్రకటించడానికి వచ్చిన దొరలో అదే
పొలాన్ని వాళ్ళు ఏర్పరచుకుని ఇది బాగుంటుంది, చల్లగా ఉంది, ప్రాంతం చక్కగా ఉందని వాళ్ళు కోరుకుని తోట పంపులు ఉండేవి, చెరువు తోటలు అలా ఉండే ఆ ప్రాంతంలో అరెకరం ఆక్రమించుకున్న ఆ చెట్టు కింద దిగి వాళ్ళు సంతోషంగా ఊళ్ళో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ మా ఇంటికి కూడా వచ్చినప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేయమని కోరింది. మా అమ్మాజీ అంటే మా అమ్మాయి పేరు అమ్మాజీ, ప్రార్థన చేయండి, తండ్రి లేడు, మా ఇల్లు పడాల్లో ఉంది, మేము మా అమ్మగారి ఇంటికాడ ఉంటున్నాం, ఇప్పుడు అమ్మమ్మ గారి ఇంటికాడ ఉంది మా అమ్మాయి, మా ఇంటికి మా సొంత ఇంటికి వెళ్ళేలా ప్రార్థన చేయమని కూడా అడిగినప్పుడు వాళ్ళు కూడా నా తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఐసు పెట్టినట్టుంది నా తల మీద వాళ్ళు 2 చేతులు. ఆ ఒక ఆమె ధైర్యంగా ఒక ఆయన చేశాడు, అందరూ చేతులు ఎత్తారు, ఒక ఆయన చేశాడు. అది ఎంత చల్లగా ఉందో, చల్లగా ఉంది. అంటే అమెరికా దొరల చేతులు చల్లగా ఉంటాయని అప్పటికిప్పుడు నాకు తెలుసు. కానీ వాళ్ళు ఎంత ప్రయాసపడి వచ్చారో, వాళ్ళ ఆశీర్వాదం కూడా దేవుడు నాకు ఇచ్చి నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కొనటానికి అర్హత ఇచ్చాడు. నిజంగా ఆత్రేయపురం నుండి వడ్డీయ్య గారు వచ్చారు, మా దగ్గరే చర్చి కట్టాడు. ఆత్రేయపురం వడ్డీయ్య గారు మరి కానూరు వచ్చి ఆ చర్చిలో వాక్యం చెప్పేవారు. నిజంగా ఆయన కూడా వారు స్వగ్రామానికి వారిని నడిపించమని, ఈ బిడ్డ వయసందు జ్ఞానమందు మీ దయందు వర్ధిల్లాలని కోరి ఆయన ప్రార్థన చేసేవారు. ఆదివారం ఆయన ఆరాధనకు వస్తే ఆయన వచ్చేలోకి కాళ్ళు కడుక్కుంటాక 2 బకెట్లు నీళ్ళు చేరి అక్కడ పెట్టి నూతలే, అంతేకాదు ఉదయం వల్ల ఆ పందుబుల్ల అయ్యి తెచ్చి 2 బకెట్లు నీళ్ళు చేరిపెట్టి ఇవన్నీ చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం వస్తుందని మా అమ్మ నేర్పింది. ఆ ఆశీర్వాదం పొందాం. అనుకోని విధంగా మా తాతయ్య గారు, మా నాన్నగారు తాతయ్య గారు, ఆ నాన్నగారు తండ్రి, మా తాతగారు కొడుకులకి ఇక్కడ పడక, మా నాన్నమ్మ అయితే మా ఆస్తి 2 కొడుకులకి రాసేసి స్థలాలు, పొలాలు, గాదులు, గొడ్డసావళ్ళు అన్నీ రాసి. కానీ హైకోర్టులో హైదరాబాద్లో మా అమ్మగారికి దేవుడు 2వ కొడుకు భార్య కదా నీకు ఉంది అక్కని ఇల్లు, స్థలం ఇవన్నీ ఇచ్చారు. కానీ మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. కానూరులోనే ఇంకొక ఇల్లు కొనుక్కుంటాకి ఇక్కడ అమ్మటానికి కూడా ప్లాన్లో ఉన్నాం. కానీ ప్లాన్ అంటే మా తాతగారు అమ్మనివ్వరు, ఓ మడరి జరిగే పనులు కాదు. కానీ మా తాతగారిని ఇక్కడ కొడుకులు చూడక, కూతురుంది, మనవరాలు కొడుకు చేసుకున్నాడు, ఆడపిల్లలో కూతురికి ఇంకో కూతురు, ఆడపిల్లలను పెంచాడు. ఈ ఊరికే ప్రెసిడెంట్, పడాలకి ప్రెసిడెంట్ 14 సంవత్సరాలు చేసిన ఆయన. సుమారు 40 ఎకరాలు ఆ యొక్క పట్టంపాడులో, ఇక్కడ 12, 14, 15 ఈ పడాల గ్రామంలో ఉన్న ఆయన్ని అందరూ కూడా వెలివేసినట్టు. మేం చూడం, పెద్ద అతను మేం చూడమంటే మా అమ్మగారు దేవుడిని నమ్మింది. కానీ ఆవిడ కూడా మేమెక్కడ చూడగలం, కొడుకున్నాడా ఏంటి, నేనే మా అమ్మగారి ఇంటికాడ ఉంటున్నాను అనేసి. నేను అన్నాను మా తాతను తీసుకురాకపోతే కానూరు చెరువులో ఊరుకుతాను, మా తాతను మన ఇంటికి తీసుకెళ్దాం అన్నాను. అప్పుడు 7th చదువుతున్నాను. ఆ మాట ఇచ్చుకుని నేను వస్తానమ్మా అని అడగటం మొదలుపెట్టాడు. రిక్షా తెచ్చుకున్నాడు, సరుకులన్నీ బెడ్డింగ్ అన్నీ సదిరేసుకున్నాడు, బట్టలన్నీ కోట్లు అవన్నీ ఎక్కి కానూరు కూడా వచ్చేసాడు. వచ్చినప్పుడు అక్కడ కనకరాజు, మూర్తిరాజు గారు యానివర్సిటీ మీటింగులకు వచ్చాడు. అందులో నేను జనగణమన వందే మాతరం పాటలు పాడా. అక్కడ మాకు ప్రజెంటేషన్లు ఇచ్చాడు, బహుమతులు ఇచ్చాడు. అంతేకాదు టగ్గాపార్లో అలాగే ఎంబ్రాయిడరీ కుట్లో అన్నిట్లో ఫస్ట్ వచ్చాడు. ఈ అన్నిసార్లు కూడా నన్నే పిలిచి ఆ బహుమతులు ఇస్తుంటే మా తాతయ్య గారు ఉప్పొంగిపోయి ఊరుకోలేక లేచి నిలబడేలోకి మూర్తిరాజు గారు, అంటే పట్టెపరం మూర్తిరాజు గారు అక్కడికి వచ్చి
నర్సీ గారు, కాన్సెట్ నర్సీ గారు ఇక్కడ ఉన్నారు ఏంటి అని ఆయన ఆశ్చర్యపడి స్టేజీ మీద ఉన్న ఆయన దిగిపోబోయాడు. మా తాత ఏడుస్తున్నాడు అనమాట. అంటే నా రెండో కొడుకు పోయాడు కదా, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్తే ఇప్పుడు అక్కడ జనగణమన పాటల్లో ముగ్గురు ఉన్నారు. ఆ మధ్య అమ్మాయి ఆయమ్మాయే అంటూ నా గురించి చెప్పి బోర్ని ఏడ్చాడు. కానీ ఘనత అయితే వచ్చింది, కానీ మా తాత దుఃఖం తన కుమారుడు పోయినందుకు అంత ఘనతగా ఆ గ్రామంలోనే ఆ యానివర్సరీ మీటింగ్లోనే అంత ఘనంగా ఉంటే మా తాత చాలా ఆనందపడ్డాడు. అంతేకాదు, అదే దేవుడు మా తాతగారు అక్కడ పొలం అమ్మి ఇక్కడ కొనిపించి ఇవన్నీ చేశాడు. ఆయన 10 అడుగులు ఎడల్పు గల కథ స్థలం ఆయనకి, 10 అడుగులు ఎడల్పు గల స్థలం మాకు వచ్చింది. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు కనుక దేవుడే ఈనాడు మమ్మల్ని కొన్నాడు విలువ పెట్టి రక్తంతో. మా యొక్క స్థలాలే కాదు, పొలాలు కూడా ఆయనవి అని ప్రభువుని ఎరిగి మేము బ్రతుకుతున్నాం. కాపు కుటుంబంలో పుట్టినా, తెల్లగా దొరలు అనిపించుకున్నా, ఇల్లు దాటి తలుపు తీసి బయటికి వెళ్ళకూడదు. ఎక్కడికైనా వెళ్తే తెరగట్టుకుని మరీ వెళ్ళాలి. మా తాతగారి టైంలో ఈదువైపు ముఖం పెట్టనిచ్చేవాడు కాదు. అటువంటి బందోబస్తు గల ఈ కుటుంబంలో, ఈ గ్రామంలో, పడాల్లో దేవుడు నన్ను పిలిచినప్పుడు ఏమాత్రం నేను ఒప్పుకోలేదు. కానీ ఆయన బలమైన దేవుడు. ఆయన యోనాతో మాట్లాడి యోనాని సముద్రంలో పడదోసి మత్స్యానికి ఆజ్ఞనిచ్చి నినివే పట్టణం చేర్చిన రీతిగా యోసేపు కలిచ్చి అన్నలతో కలహం రేపి, అది పరిశుద్ధాత్మతో పాట కూడా పాడుకున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఏమని నిన్ను వివరిస్తాను? వింతగా పట్టుకో. నేను నీ సాక్షిగా ఉండాలంటున్నావు, నిలబడాలి అంటున్నావు, సాక్ష్యం ఇవ్వాలి అంటున్నావు, నువ్వు ఇక్కడ కాదు ఇల్లు విడవాలి అంటున్నావు అని దేవునికి ఎన్నో రకాలుగా వ్యతిరేకంగా చెప్పిన దేవుడు నిజంగా అంచెలంచెలుగా మహాశ్రమల్లో తోడై ఉండి ఆ శ్రమల నుండి విడిపించి గొప్ప నామానికి తగిన మహిమ నేను చెల్లించగలందులకు నన్ను ప్రేమించి ఈ గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడ నాటి ఇక్కడ ఒక మందిరం కట్టడానికి నా భర్త గారు కూడా ఓ పద్యం రాశాడు. అబలను ప్రేమించవయ్యా, ఇక్కడ ఒక మందిరం కట్టించుకున్నావు అంటే ఏమీ తెలియని అమాయకంగా ఉన్న మా మేనగోళ్ళు, ఆయన మేనమావ, నాకు ఎలా పిలిచావు, ఎలా మాట్లాడుతున్నావు ఆవిడలో ఉండి నాకు తెలియదు. మక్క నమ్మింది కానీ ఇలాంటివన్నీ అంతకుముందు ఎప్పుడూ చెప్పలా అంటూ ఆశ్చర్యపోతూ మాతో పాటు తిరిగినందుకు నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా మా ఆయుష్ పొడిగించాడు. మాకు 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మా ఆయనగారు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయి. ఎందుకంటే 4 సిగరెట్ పెట్టెలు 5 సిగరెట్ పెట్టెలు కాల్చేవాడు. ఆయనేమో బెల్లం వండేవాడు. వండటం అంటే బెల్లం రంగు తెచ్చేవాడు, బెల్లం వంట, కసరం నడపటం, నీళ్ళ ఇంజిన్ నడపటం అన్నీ ఎలా నేర్చుకున్నాడో వాటిల్లోకి వెళ్ళిపోయాడు. ఆ కానూరు ఏరియాలో తణుకు తాలూకాలో నిజంగా ఎవరు బెల్లానికి రంగు రాపోయినా నాయుడు గారు ఉండాలనేవారు. మహాలక్ష్మీరావు గారి పేరు కొమ్మిశెట్టి. అయితే ఆయన నాయుడు గారు ఉండాలని అక్కడ పెద్ద పేరు. అంతేకాదు, చెరుకు కొట్టేవాళ్ళు లేకపోతే అలాగే విజయనగరం ఆ సైడ్ వెళ్ళి 50 మందిని 100 మందిని కూలీలు తీసుకొచ్చి చెరుకు కొట్టేవాళ్ళు. నిజంగా కొట్టించడమే కాదు, మంచి పేరు కూడా దేవుడు ఆయనకిచ్చాడు. మా తాతగారు అక్కడ ఆయన పేరు విని చాలా మంచోడని మంచి పేరు ఉంది. అలాంటి పేరు ఉందని ఈ ఊరు తీసుకొచ్చి మనవరాలను చేయాలని ఆయనే ఇక్కడికి రావటం జరిగింది. మా అమ్మమ్మ గారిని, మా మేనమామని కూడా ఆయన ఇవ్వాలనుకున్నాడు, చేయాలని తీసుకొచ్చారు.
ఇదంతా దేవుని మహా దయా సంకల్పం. ఐగుప్తు దేశంలో ఉన్న మోషేని నిజంగా దేవుడు పిలవటానికి ముందు ఇద్దరు ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడు పోట్లాడుకుంటున్నారట. లేకపోతే మోషే ఎక్కడుండును అంటే ఐగుప్తీ రాజు ఫరో దగ్గరుండును. ఫరో కుమార్తె, పెంచుకున్న కుమారుడు. ఏ ఫరో అయితే ఇశ్రాయేల్ని చంపాలనుకున్నాడో అదే ఫరో భుజాల మీద పెరిగిన మోషే పెద్దవాడు అయిన తర్వాత విలువిద్యలన్నీ నేర్చుకుని ఆ తర్వాత షికారుకి వెళ్తే ఐగుప్తీయుడు ఇశ్రాయేలుడు పోట్లాడుకుంటే ఐగుప్తీయుని గద్దించాడు. వాడు వెళ్ళి ఆ సంగతి ఫరో దాకా తెలిసింది. ఆ తర్వాత ఇశ్రాయేలు పోట్లాడుకుంటే వెళ్తే నువ్వు మాకు తీర్పరివా అని అడిగారు వాళ్ళు. ఇశ్రాయేలీలే. తీర్పరి అవుతాడని, నాయకుడు అవుతాడని వాళ్ళకి తెలియదు. కానీ ఈ సంగతి ఫరో వరకు వెళ్ళినప్పుడు మోషేని చంపాలనుకున్నాడు. అందుకే మిద్యాను దేశం పారిపోయాడు మోషే. దేవుని ప్రేమించు వారికి, అంటే దేవుని చూపులో ఉన్నవారికి, దేవుణ్ణి మనం ప్రేమించినా మన ఆస్తికర్తలుగా చేస్తాడు, నిధులు నింపుతాడు. మనల్ని ఆయన ప్రేమించిన ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాడు. యోసేపు దేవునికి భయపడేవాడు. అన్నల యొక్క ఆకతాయి పనులన్నీ తండ్రికి చెప్పేవాడు. అందుకు అన్నలకు కోపం వచ్చింది. అలాగే మోషే కూడా ఐగుప్తీయులు ఇశ్రాయేలును బాధ పెడుతున్నారని చూడటానికి వెళ్ళినందుకు ఆ దృశ్యం చూసినప్పుడు ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పెట్టాడు. ఇశ్రాయేలును చంపలా, వదిలేశాడు. కానీ ఆ సంగతి ఫరోకు తెలిసినప్పుడు ఫరోయే చంపాలన్నప్పుడు పారిపోయాడు మిద్యాను దేశం. అక్కడ ఆ యొక్క మిద్యాను యాజకుడైన ఆ యొక్క మోషే యాజకుని కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అలా ఆ యాజకుని మరి నిజంగా మంద దేవుని పర్వతం దగ్గరికి తోలుకొచ్చినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. పొదలో ఉండి అగ్ని చూపించాడు. పొద మండుతుంది కానీ కాలిపోలే, బూడిదవల. కారణం ఏంటి, ఆ వెంటేంటి అని చూడటానికి వస్తే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మోషే అని పిలిచాడు. ఇశ్రాయేలు, నా ప్రజలైన ఇశ్రాయేలు మొర నా సన్నిధికి చేరింది, రమ్మో నేను వారి మధ్యకు పంపుతాను. అలాగే దేవుడు పిలుస్తాడు. నిజంగా మోషే దేవుణ్ణి ప్రేమించినవాడు. మోషే దేవునికి ఇష్టడు, ప్రార్థనాపరుడు. ఇశ్రాయేలీలంటే ప్రేమ కలిగిన వాడు కూడా. దేవుడు మోషేని అందుకే నైల్ నదిలో పడేసిన కాపాడి రాజవంశంలో పెంచేవాడిగా చేసి అక్కడి నుంచి 80వ సంవత్సరం ప్రత్యక్షమై ఇశ్రాయేలీని తీసుకురావటానికి పిలిచి నీ చేతిలో ఏంటని చెప్పి ఆ యొక్క కర్ర అన్నాడు, కింద పడాయి, పాము అయింది. నిరాయుధుడిగా చేశాడు మోషేని. ఎందుకంటే ఆయుధం లేదు. ముందు నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, చెప్పులు విడమన్నాడు భయపడినప్పుడు. తర్వాత చేతిలో ఉన్న కర్ర పడేయించి, తర్వాత మళ్ళీ అదే పావును పట్టుకోమన్నాడు. కొడతాకు లేదు, అవన్నీ ముళ్ళు రాళ్ళు, పరిగెడతాకు లేదు. నిజంగా నిస్సహాయుడైపోయిన మోషే దేవుని తట్టు చూసినప్పుడు ఆ పావును పట్టుకోమంటే అది కర్ర అయింది. ఇది పట్టుకుని ఐగుప్తే వెళ్ళమన్నాడు. నిరాకరించిన మోషే చేయి చాపమన్నాడు, రొమ్ములో ఉంచుకోమన్నాడు. కానీ మోషే తీసిన వెంటనే కుష్టిదయింది. మిరియాం కుష్టి వచ్చింది నొసట అంటాం, కానీ ముందు కుష్టి కలగడానిగా మోషే చెయ్యి అయిపోయింది. అందుకే మోషే గజగజలాడాడు. నత్తివాడినైనా మానవునికి నోరిచ్చిన వాడు నేనే అన్నాడు. అలాగే మన దేవుడు ఆయన పిలిచేవాడిని పిలుస్తాడు,
ఆకర్షించుకున్న వాడిని ఆకర్షిస్తాడు. మోషేని పిలిచి ఇశ్రాయేలు దాస్యము నుండి విడిపించాడు. అలాగే యోసేపుకు కూడా కలలు ఇచ్చి అన్నల్లో కలహం రేగిన, గోతిలో పడేసిన, తీసి ఐగుప్తీయులకు అమ్మించి పొతిఫర్ ఇంట్లో అన్యాయంగా నడవకుండా దేవుడు ఉన్నాడని నేను దేవునికి భయపడేవాడిను అన్న ఆ యొక్క భయపడిన ఆ యోసేపుని జైల్లో ఉన్న అతన్ని పైవాడిగా ఉంచాడు. అతని అన్నలు అతని దగ్గరికి వెళ్ళి సాష్టంగా పడేలా, నా పన నిలబడి ఉంటే మీ పనులన్నీ వచ్చి సాష్టంగా పడి అని చెప్పాడు. వాళ్ళ కలహం రేపుకున్నాడు. కానీ ఈనాడు ఎవ్వరేమనుకున్నా మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికిన మీరు సంతోషించండి, మీ ఫలం పరలోకమందు అధికమవుద్ది అన్నాడు. ఈనాడు ఎంతోమంది యేసుని నమ్మినందుకు ద్వేషించినా ఏమన్నా దేవుడు మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు. ఇల్లు లేకపోయినా, నలుగురు ఆడపిల్లలైనా, నానా కష్టాలు పడినా, అప్పుల సమాధములు మా ఆస్తులను అమ్ముకోవాలనుకున్నప్పుడు, కానీ యేసు ప్రభుని నమ్మిన వెంటనే మా పొలానికి తెలిసిపోయింది, చక్కగా పండేది. నిజముగా ఒకప్పుడు కాకిరెక్కలో ఏయో ఊడ్చాడు, అవి వెంటనే కోడి వచ్చేసి 40 దుబ్బుకి 40 ఉన్నాయి కర్రలు, కానీ ఒక్కటి కూడా కంకేసేది కాదు. అంతేకాదు ఊరంతా 30 ఎకరాలు అదే తెగులు వచ్చి 30 ఎకరాలు మట్టి అయిపోయాయి. కానీ అదే తెగులు మా 2 ఎకరాలు చేను కొట్టే వెళ్ళి ప్రార్థన చేసి ఆ నీళ్ళే చల్లి 2 ఎకరాల పంట ఇలా కోడితో చచ్చిపోతే 40 కర్రలు కోడి వచ్చి చచ్చిపోతే ఈ సంవత్సరం పంట లేనందువల్ల ఒక 2 సంవత్సరాలు అప్పులు పాలైపోతాం, గాదులు వడ్డీ అయిపోతాం. నిన్ను నమ్మేక ఏవేలు వాక్యం ఇచ్చావు, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చుతూ మనపూర్వకంగా ప్రార్థన చేయమని. ఇదిగో వీటికి వచ్చే తెగుళ్ళ గురించి ఏడవమన్నావు. సత్యంబిన్ గారికి చెప్తే ఏ వేలుకు చెప్పాడు కానీ నీకు చెప్పాడేంటి? అలాంటి తెగుళ్ళు ఇప్పుడు కాదు అప్పుడు ఏ వేలు కాలంలో అని ఆవిడ అంది. ఆవిడందని నేను ఊరుకుంటే నిజంగా సత్యంబిన్ గారు అలా అన్నా వారంలో అన్ని తల్లో వాలిపోయినాయి, దుబ్బు పండిపోయింది, చిగురు అనేది లేదు. కానీ వెళ్ళి ప్రార్థన చేశా కన్నీరు కార్చి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి మనపూర్వకంగా కన్నీరు కార్చమన్నావు. కానీ నేను కార్చనందుకు 2 ఎకరాలు పోయిందయ్యా. అందరి పోయినాయి, వాళ్ళు నేను నమ్మలేదు. మేము నమ్మాం, దారిలో ఉండేది పెచ్చడుగట్టు. మా భూమి పంట పోతే 2 సంవత్సరాలు అప్పులైపోతాం. కనుక ఈ పంట మరలా పండాలి, చిగర్చాలి. చచ్చిన వాళ్ళే బ్రతికించిన దేవుడు ఈ 40 దుబ్బుకు 40 కర్రలు ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ చిగురించాలని ప్రార్థన చేసి కన్నీటితో ఆ కన్నీళ్ళు పొలంలో కూడా పడి ఒక మళ్ళలోనే కానీ కళ్ళతో అలా 4 రకాలుగా మళ్ళు చూస్తూ ఈ నీళ్ళే ఇక్కడ చల్లి నేను అన్నీ తిరగన్నాయి, నువ్వు చూచుచున్న దేవుడు అని చెప్పేసి ప్రార్థన చేసి వస్తే చక్కగా ఊడ్చించేలాగా చిగురు పట్టి ఎప్పుడు పంటే పండింది, ముత్యాల్లాగా ఉన్న ధాన్యం. ఈ ఊళ్ళో ఎవరు చేను మళ్ళీ చిగిర్చి సోలడు గింజలైనా పండలేదు, కానీ మా ఒక్క చేనే పండింది. అది ఊడ్చించేలాగా మళ్ళీ దుబ్బు చేసేసి పచ్చగా అయితే మా పాలేరు వచ్చి చెప్పాడు చూద్దాక రండి అని. నీకు ఎలా ఉందిరా, నిజమా అంటే నిజమేనండి అని గంతులేసాడు. మా ఆయన గారిని పిలిచి ఊరియా అమ్మోపస్ ఏమంటే చేను కట్టుకెళ్తాక నాకు సిగ్గు అన్నాడు. అయినా దేవుడు అంత చక్కగా పండించాడు. ఎండిన మోడు చిగురించాలన్నా, ఎండిన చెట్టు పచ్చదవ్వాలన్నా మనుషులనేమి పశువులనేమి పంటనేమి ఆశీర్వదించే దేవుడు. అలాగే ఆశీర్వదించి నా గుండె చిల్లడితే బాగు చేసి, నా క్యాన్సర్
భయంకరమైన ఓవర్ బ్లీడింగ్, బట్టలు తెగులైతే బాగు చేసి దేవుడు అద్భుతంగా నన్ను ఈరోజు వరకు ఎప్పటి నుంచో బాగు చేశాడు. సుమారు 40 ఏళ్ల క్రితం నాకు తెగులు తగ్గించాడు దేవుడు. గుండె చీలు కూడా అంత క్రితమే తగ్గించాడు. కనుక ఇవన్నీ కూడా బాగు చేసుకుంటూ మీకు ఏదైనా వస్తే, ఐగుప్తీయులకు వచ్చిన వ్యాధి లేదు మీకు రాదు, వస్తే స్వస్థపరుస్తా, అదే మాట మీద నిలబడతాం. ఆయన వాక్యమందు నిలిస్తే నిజముగా ఆయనకి శిష్యులు అవుతామంట. మనకి ఆయన సహాయకుడు. నిజంగా మొరపెడితే ఆలకించేవాడు. అంతేకాదు, నా జీవితంలో 4 ఆడపిల్లలతో మా ఆయన గారికి ఊపిరితిత్తులు పాడై చెప్పాను, 5 సిగరెట్ పెట్టెలు కాల్చి అలా పాడైపోతే ఉల్లిపొరగా అయిపోయింది, సిఓపి పాడైపోయిందని గుణేశ్వరరావు గారు హాస్పిటల్లో తీసి ఇప్పుడెప్పుడే బాగోయేది కాదు, ఏమైనా పోయినట్టే పోతాడు అన్నట్టు చెప్పారు. కానీ దేవుడు ఆ రోజు తాడేపల్లిగూడు ఆయనకి పాలు, పాత బియ్యం ఇవన్నీ పట్టుకురావాలంటే తెలివి లేక అక్కడ గేట్ ఎత్తే చాలా ఆలస్యం అవుద్దని చిన్నంతని కాడ దిగి 2 ఆడపిల్లలను తీసుకుని, నాకు 4 అప్పటికి, 2 ఆడపిల్లలను తీసుకుని ఈ అడ్డుడి బియ్యం సంచి, 1 లీటర్ పాలు, ఇంకేవో పట్టుకుని వెళ్తా. ఈ మూట 2 పిల్లలు నన్ను ఎత్తుకోమని చిన్నంతని ఎక్కి దిగి మళ్ళీ ట్రైన్ల కింద నుంచి దూరి ఎలాగో ప్లాట్ఫారం ఎక్కితే కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒక బూట్స్ వచ్చి నిలబడేది. ఇది నాకు అడ్డెట్టేవేటి, వాళ్ళు వండుకు తినేలకు టైం ఎక్కువైపోద్ది, 12 అయిపోతుంది అని దేవుడిని అడిగాను. దేవుడిని అడగటమే బాగా నేర్చుకున్నాను నేను. దేవుడు మాకు అద్భుతాలు చేయటం వల్ల ఏంటం వల్ల ఇది వచ్చిందేంటి, ఇది నా దారికి తప్పుకోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోయి అదిగో అక్కడ అది ఉంది, ఆ స్తంభం కాడ మొదలు ఇంజిన్ ఉండాలి, ఆపేయాలి, నేను దాటి వెళ్ళిపోతాను అని దేవుడు చెప్పుకుంటున్నాను, స్తుతులు చెల్లింటున్నాను. ఆ ప్లాట్ఫారం మీద ఉన్న ఆ కూలీలు వాళ్ళు ఎర్ర చొక్కాలు వేసుకున్న వాళ్ళు వచ్చి, ఏంటమ్మా మంత్రాలు చదువుతున్నావు, నువ్వు మంత్రాలు చదివితే వెళ్ళిపోద్దావు, ఇప్పుడు వెళ్దది, 1 గంట పడుద్ది. అదిగో వాళ్ళు మోడర్న్ కేప్లోకి వెళ్ళి ఒక అబ్బాయి భోజనం చేస్తాడు, ఒక అబ్బాయి క్యారేజీ తెచ్చుకుంటాడు, ఆ ఇంజిన్ డ్రైవర్లు దిగిపోయారు చూడు అని కూడా చెప్పారు. వాళ్ళకేమైందో మీకెందుకు నేను మిమ్మల్ని అడిగానా అని. వాళ్ళ మూట పట్టుకుంటారంటే పిల్లల్ని ఎత్తుకుని ఆ 2వ ప్లాట్ఫారం ఎక్కించి ఆవుల వైపు తీసుకెళ్తారంట. ఆ తెలివి కూడా నాకు లేదు, డబ్బులు ఇస్తే. కానీ నేను ఒకే పట్టు మీద ఉన్నాను, ఏమైనా వెళ్ళి ఈ ట్రైన్ వెనక్కి రావాలి అని. నిజంగానే ప్రార్థన స్థుతులు చెల్లిస్తున్నాను. గంటలు పట్టలేదు, వెనక్కి వచ్చా. దిగిపోయారు, అడుగో దిగారని చూపించారు. దిగేశారయ్యా, గంట కూర్చోన్నా అని అడుగుతున్నాను దేవుణ్ణి. వాళ్ళు ఎందుకు ఎక్కారో కానీ వెనక్కి తీసుకుపోయాడు. తీసుకెళ్తమే కాదు, నేను అన్న స్తంభం కాడికి వెళ్ళి ఇంజిన్ ఆపేశాడు. నిజంగా ఇంజిన్ ఆపేసిన తర్వాత వెళ్ళమ్మా ఆగిపోయింది కదా అంటున్నాడు. నాకు భయం, ఎందుకు వెళ్ళిందో మళ్ళీ స్టార్ట్ చేస్తే నేను తప్పుకుంటాక దూరమే కానీ అలా కుదరదని. మొత్తం ఆగాక వాళ్ళు కూడా ప్లాట్ఫారం మీదకి దిగారు ఎందుకో. అప్పుడు నా పిల్లలిద్దరినీ దింపి తర్వాత ఈ సంచి పట్టుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ కట్టారు, స్తంభానికి అక్కడ కూర్చుంటాకి చక్కగా అరుగుల్లాగా. దాని మీద కూర్చుని ఆ ట్రైన్ నా గురించి వెనక్కి వెళ్ళిందా. నేను అడిగాను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేవంట వాళ్ళ దారికి అడ్డొత్తేని ఇశ్రాయేలీలకు, మరి నాకు చేయాలని అడిగాను ముందు. అదే మాట తర్వాత 2 కలిసిపోయినాయి అంట. ఆ ఐగుప్తీయులు నిజంగా అందులో మునిగిపోయారు. ఇవన్నీ చదివాను ఒకసారి. ఇప్పుడు నా గురించి అయితే ఈ ట్రైన్ వెళ్ళిపోవాలి, వెళ్ళి వాళ్ళు మోడర్న్ కేబుల్లో తినేవాళ్ళు తిని, ఇంకొకడేమో నాకు తెలియదు, వాళ్ళు నన్ను హేళన చేశారు, మంత్రాలు చదివితే వెళ్దమ్మా అని. కానీ వెళ్ళటం చూశాను, వచ్చేసానుగా, నా గొడవ చూడన్నాను. ఏ గొడవ, వెళ్దాలి అని. నిజంగా అది స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎక్కేసారు, స్టార్ట్ చేశారు.
వీళ్ళకి మైండ్ పోయిందా? వెనకాల ఏదన్నా లోడ్ నింపుతారు అనుకున్నాం. మళ్ళీ ఎందుకు వెళ్తుంది ఇదని వెళ్ళటం ప్రారంభించక వాళ్ళు చప్పట్లు కొట్టి ఏళ్ళేసి ఎంతో హుషారు పడిపోయారు. ట్రైను వారికి నాకు మధ్యన ఉంది. నాకైతే ఏడంతల ఆత్మ దిగిపోయింది. గుణేశ్వర హాస్పిటల్కి ఎలాగెళ్ళాను నాకు తెలీదు. మావయ్య సిగరెట్లు మానేస్తావా? మీ అక్క యేసుప్రభుని నమ్మాను, నేను కూడా నమ్మాను. ఆ దేవుణ్ణి నమ్మాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుంటాక బ్రతకాలని ఉందా? ఊపిరితిత్తులు డ్యామేజీ అని అన్నారా? జ్వరం తగ్గట్లేదా? బతకాలని ఉందా అని అడుగుతున్నాను. మేనమావని అడిగినట్టు కాదు. పెద్ద కూతురు రెండో కూతురు ఆయన దగ్గరే ఉన్నాడు. నేను ఇలా అడుగుతుంటే బతకాలని ఉందా అంటే ఊ అంటున్నాడు. ఆయన ఎడిసే వెదవని నన్ను తిట్టాలి. ఆయన అలా తిట్టలే, చాలా సీరియస్గా ఉంటుంలో. పిల్లల కోసం ఆయన బతకాలిగా అంటే తల ఊపాడు. ఇంకా మానేత్తవా అంటే తల ఊపాడు. అంతే. నూనె ఇలా తెమ్మన్నాను. నూనె ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది, హాస్పిటల్లో కూడా ఉంది. ప్రార్థన చేసుకుంటాక ఆ నూనె తీసుకుని సిలువేసి ప్రార్థన చేస్తే ఆవిడ ఎవరని అడుగుతున్నారు అక్కడ పేషెంట్లు. అదే మా అమ్మాయి, వాళ్ళ ఆవిడే. అంత గట్టిగా మాట్లాడదు. ఏదో జరిగింది, పవర్ఫుల్గా వచ్చింది. ఇంకా బియ్యం తేము, పాలు తేము, వచ్చేయండి. వెంటనే అన్నం వండి పెట్టేసి ఇంటికి వచ్చాను. బిల్లు కట్టి, బిల్లే కానీ కట్టితే గుణేశ్వరరావు గారు తీసుకోపోతే వరకుటి తాత నాన్న, ఆ తాత నాన్నతో పంపొచ్చు డబ్బులు, వచ్చేయండి అంటే అలా చెప్పేసి వచ్చేసాను అధికారంగా. రేపు పంపే పని లేదు, ఎవరో రాడు. దేవుడు నాకు బూడ్స్ బండి అడ్డవస్తే ఎర్ర సముద్రం 2 పాలు చేసింది. దేవా, దీన్ని నాకు అడ్డు తొలగించు. ఇది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఆగితే నేనేమో దిగి వెళ్తాను అన్నా. ఆగింది, దిగొచ్చాం. వచ్చాక నా గురించి ఆగిందని చూస్తే నా గురించి ఆగింది. అది మళ్ళీ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ దిగి వెళ్ళిపోయాడు మోడ్రన్ కేపులో. కనుక ఇలా చేసిన దేవుడు నా ప్రార్థన విన్నాడు. మావయ్య బాగైపోయాడు. ఇంకా దగ్గు రాదు, జ్వరం లేదు. ఇంటికి వచ్చాడు. నిజంగా ఇంటికి వచ్చేసారు. ఆయన బాగయ్యాడు, ఏ మందు లేకుండా. అద్భుతంగా బాగవటమే కాదు, దేవుడు మమ్మల్ని ప్రేమించి తర్వాత 4 కొడుకుల నుంచి ఒక కూతురుని కూడా ఇచ్చాడు. ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు చెప్పకుండా భూలోకంలో మేము చనిపోతే దేవుణ్ణి మహిమపరుచున్నట్టుగానే కొంచెం కింద దీపంలాగే ఉంటాం. నేనే దేవుణ్ణి, మీరే నాకు సాక్షులు అన్నాడు. అంతేకాదు యెర్మీయాతో, దేవుడు మహిమగలవాడని కొనియాడకపోతే మీ గర్వాన్ని బట్టి చాటుని ఏడుస్తానంట. నిజంగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే నేను సరిపోను. ఎన్ని చెప్పినా ఇంకా తరగవు. దేవుడి మాటలు దీవించునుగాక. సాక్ష్యం దేవుడు దీవించునుగాక. విన్న మీరు ఎప్పుడు, ఏ కాలంలో, సాయంకాలమా, ఉదయమా, అర్ధరాత్రి అనలేదు, ఎప్పుడైనా ఆయన్ను కోరుకుంటే చాలు సహాయం చేసే దేవుడు. నీతిమంతుల కోరిక ఉత్తమమైందంట. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దేవుడు ఉన్నాడా అని వెతికితే నిర్ణయకాలం యొక్క నివాసస్థలము ఆయన ఏర్పాటు చేసి మనకు దొరుకుతాడట. వెతికితే దొరికే దేవుడు, తడితే తలుపు తీసే దేవుడు ఆయన ఉన్నాడు. అడిగితే పరిశుద్ధాత్మతో నింపేవాడు ఆయన ఉన్నాడు. అడిగి పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.